హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఈ మసాలా పేస్ట్ తోటి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. రొటీన్గా చేసే కర్రీ కాకుండా ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ చిక్కుడుని బుట్ట చిక్కుళ్ళు అంటారండి. ఇవి నాటుయి కాదు, హైబ్రిడ్ కాదు. క్వాంటిటీలో నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి సపరేట్గా. అదే నాటుయి అనుకోండి, ఉడికించాల్సిన పనే లేదు. ఈ లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో కాసిన చిక్కుడుకాయలండి, నాటు చిక్కుడుకాయలు. మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఈ నాటు చిక్కుళ్ళతోటి కర్రీ ఎలా చేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి ఇంకా కర్రీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద 2 స్పూన్లు వేరుశనగ పప్పులు వేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పు ప్లేస్లో మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. మీరు తెల్ల నువ్వులు వేసినా జీడిపప్పు వేసినా ఇలా లాస్ట్లోనే వేసుకుని వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కలర్ మారవలసిన అవసరం ఏం లేదండి. కాస్త మగ్గిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కాస్త పండిని వేస్తే తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ హైబ్రిడ్ టమాటాలే కదండి. అదే నాటు అయితే మన ఇంట్లో పండిన అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది కర్రీ. చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలి. హైబ్రిడ్ కాబట్టి కాస్త లేటుగానే మగ్గుతాయి. చూడండి, నేను ఒక 5-10 నిమిషాలు ఉంచానండి. కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఆల్రెడీ మనం వేయించాం కదా అన్నీ, అందుకని 2-3 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రొటీన్గా చేస్తే ఎప్పుడు చేసే చిక్కుడుకాయ టమాటా కర్రీనే కదా అంటారండి. అందుకని ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్గా ఉంటుంది కర్రీ, గ్రేవీ కూడా. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాను కదండి, కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతో పాటే వేసేసుకోవాలి. నేను ఇంకా సపరేట్గా కర్రీలో నీళ్ళేం పోయట్లేదు. ఈ చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, చిక్కుడుకాయ ఎప్పుడైనా ఇలా మెత్తగా ఉడికితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కర్రీ మాత్రం గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు ఒక చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసేసుకోవటమే. ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అలాగే ఫ్లేవర్ కూడా, మనం జీడిపప్పు పేస్ట్ అవంతా వేసాం కదా, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో కాసిన నాటు చిక్కుడుకాయలతోటి కర్రీ ఇలాగే చేసి పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే మన ఛానల్లో చెక్ చేయండి ఒకసారి. ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ అరోమా చూస్తా ఆగకుండా ఉండలేమండి, ఇంకా తినేసేయడమే. థ్యాంక్ యూ.